అందరికీ నమస్కారం. ఈ పొద్దు చేయబోయే రెసిపీ వచ్చేసి పప్పు. నేను పప్పు చేస్తున్నానండి. ఇది నా స్టైల్లో నేను చేసి చూపిస్తాను. పప్పు నేను ఆల్రెడీ ఇది ఎర్ర పప్పు నేను కడిగి పెట్టుకున్నానండి. ఇది తొందరగా కుక్ అయిపోతుంది. ఇది ఇలా చేసుకోవాలా, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ మాదిరిగా చేసుకోండి మీరు కూడా. నేను అలానే పచ్చిమిర్చి వెల్లుల్లి నేను కట్ చేసి పెట్టుకున్నానండి. ఇవి వేస్తాను. ఇలా వేస్తానండి. అలానే కొంచెం జీరా వేస్తానండి. నేను ఇలా పప్పు ఉడికేటప్పుడు అండి నేను కొంచెం టర్మరిక్ పొడి కూడా వేసుకుంటానండి. అలానే కొంచెం ఆయిల్ వేసుకుంటాను. ఇప్పుడు అలానే అండి నేను కట్ చేసి పెట్టుకున్నాను ఒక టమోటో, 2 చిన్న టమోటాలు తీసుకున్నానండి. పెద్దదైతే ఒకటి తీసుకోండి, చిన్నవైతే ఒక 2 టమోటాలు తీసుకోండి. ఇది నేను చేసే నా స్టైల్లో చూపిస్తున్నానండి. చాలా కమ్మగా ఉంటుంది ఇలా చేసుకుంటే. ఇప్పుడు మనము కుక్కర్ పెట్టుకొని ఒక విజిల్ వేసుకుందామండి. ఇప్పుడు చూడండి, దాంట్లోకి వచ్చేసి నేను చిన్న వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. ఇది క్లీన్ చేసి పెట్టుకుందాము మనము పోపు దినుసులు వేసుకునేదానికి. మా ఇంట్లో ఈ పొద్దు స్పెషల్ అండి పప్పు, అలానే ఫిష్ ఫ్రై అండి. మీకు చూపిస్తాను ఈ పొద్దు మా లంచ్. ఈ చిన్న వెల్లుల్లిపాయలు చాలా టేస్ట్ ఉంటుందండి కర్రీ. నేను ఇవన్నీ ఒలిసి క్లీన్ చేసి పెట్టుకుంటాను తాలింపుకి. ఇప్పుడు చూడండి, నేను పప్పు ఇలా ఉడకబెట్టుకున్నాను. ఇప్పుడు మనం దీనికి తాలింపు వేసుకుందాము. చూడండి, నేను కడాయి పెట్టుకున్నాను. కడాయి పెట్టుకొని నేను ఆయిల్ వేసుకుంటున్నానండి. నేను ప్రతి కుక్ చేసేటప్పుడు ప్రతి దానికి నేను కోకోనట్ ఆయిలే వాడతానండి. అలా ఆయిల్ వేసుకున్న తర్వాత వేడైన తర్వాత అండి పోపు దినుసులు వేసుకుందామండి. అలానే డ్రై చిల్లీ కూడా వేద్దాము. ఇది చిట్టపట్టమని మనం వేయించుకున్నామండి. అలానే నేను కట్ చేసి పెట్టుకున్నానండి. చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను కదండి, అవి కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. కరివేపుల, అలానే దాల్చిన చెక్క ఒక 2 వేసుకుంటానండి. కర్రీ కమ్మగా ఉంటుంది. ఇది నా స్టైల్లో నేను చేసే కర్రీ అండి, చాలా బాగుంటుంది. కొద్దిగా జీరా కూడా వేస్తానండి, సాజీరా. ఇవి వేసి మనం తాలింపు బాగా ఫ్రై చేసుకుందామండి. మనం ఇలా ఆయిల్లో వేసుకొని ఈ పోపు దినుసులు బాగా చిన్న ఉల్లిపాయలు అండి బాగా ఫ్రై అవ్వాలి. బ్రౌన్ అయిందంటే మనకు తాలింపు బాగా టేస్ట్గా ఉంటుంది. ఇలా ఉడకపెట్టుకున్నానండి నేను. మనం కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాము, తగినంత సాల్ట్ వేసుకున్నాము. నేను ఈ పప్పులో అండి నేను ఉడకబెట్టుకున్నాను కదా బాగా, పప్పులో వెల్లుల్లి వేసుకున్నాను కదా, చాలా బాగా అయ్యి చూడండి చాలా చక్కగా కుక్ అయినాయి. మనకు హెల్త్కి కూడా మంచిదండి వెల్లుల్లిపాయలు. నేను కొద్దిగా ఎక్కువ వేసుకుంటాను, ఎందుకంటే గ్యాస్ట్రిక్ ఉండే వాళ్ళకి పప్పు కొంచెం మందికి అరగదు. మనం వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నామంటే మనకు చాలా చక్కగా అరిగిపోతుందండి. అందుకు నేను వెల్లుల్లి వేసుకుంటాను, కొంచెం ఎక్కువే వేసుకుంటాను క్వాంటిటీ. ఈ పప్పులోకి మనం పోపు పెట్టుకున్నాం కదా, ఈ పోపు దీంట్లోకి వేసేద్దామండి.
ఇప్పుడు మనం కొంచెం కుక్ చేసుకున్నాము. ఈ తాలింపు బాగా ఆ పప్పులోకి బాగా కుక్ అయ్యేటట్టు కుక్ చేసుకున్నామండి. చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే అండి లైక్ చేయండి. ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది టేస్ట్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. చూడండి, ఇప్పుడు లంచ్